He made plans of going to CES in January. That was the last phone conversation he had with anyone. He went into his apartment, he never came out. సుచిత్ బాలాజీ 20 ఏళ్ల తెలివైన కుర్రాడు ఇప్పటి వరకు ఏఐ సెక్టార్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ కంపెనీ అయిన ఓపెన్ ఏఐలో పనిచేస్తూ ఉండేవాడు. మనందరికీ తెలుసు మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న చాట్ జీపీటీని క్రియేట్ చేసింది ఓపెన్ ఏఐ కంపెనీ అని. కానీ మధ్యలో సడన్ గా తను ఎంతో ఇష్టపడ్డ ఆ జాబ్ ని రిజైన్ చేసి అందరి కంట్లో పట్టాడు. సుచిత్ సోషల్ మీడియాలో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఓపెన్ ఏఐ గురించి ఎవరికి తెలియని చాలా నిజాల్ని సుచిత్ పబ్లిక్ గా రివీల్ చేశాడు. వాటిని విని అందరూ షాక్ అయ్యారు. కానీ సర్ప్రైజింగ్లీ అలా తను ఓపెన్ ఏఐలో జరిగే విషయాల గురించి బయట పెట్టడం స్టార్ట్ చేసిన కొన్ని వీక్స్ కి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న తన అపార్ట్మెంట్ లో శవమై కనపడ్డాడు. పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి సుచిత్ సూసైడ్ చేసుకున్నాడు అని డిక్లేర్ చేశారు. ఎంతో హ్యాపీగా నవంబర్ 21 రోజున తన బర్త్డేని ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న సుచిత్ ఆ నెక్స్ట్ వీక్ లోనే సూసైడ్ చేసుకునేంత ప్రాబ్లమ్స్ ఏమొచ్చి ఉంటాయి. ఇది నిజంగానే సూసైడేనా లేదా ఫౌల్ ప్లేనా? సుచిత్ ఎందుకని తన జాబ్ ని రిజైన్ చేశాడు? అసలు ఎలాన్ మస్క్ కి ఈ కేసుకి ఏం సంబంధం? ఈ విషయాలన్నింటినీ ఈ రోజు తెలుసుకుందాం. సో వెల్కమ్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ కల్ట్. సుచిత్ బాలాజీ నవంబర్ 21, 1998లో ఫ్లోరిడాలోని ఒక ఇండో అమెరికన్ ఫ్యామిలీలో పుట్టాడు. బాలాజీ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు టెక్ కి సంబంధించిన జాబ్ హోల్డర్స్ కావడం వల్ల బాలాజీకి చిన్నప్పటి నుండే కంప్యూటర్స్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండేది. తనకి 11 years వచ్చేటప్పటికే కోడింగ్ ని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్చుకున్నాడు. 13 years కే తన ఓన్ కంప్యూటర్ ని బిల్డ్ చేసుకున్నాడు. అంతేకాకుండా బాలాజీ మౌంటా విస్టా హై స్కూల్లో ఉన్నప్పుడు 2015-2016 USA కంప్యూటింగ్ ఒలింపియాడ్ లో ఫైనలిస్ట్ గా నిలిచాడు. అండ్ 17 years కే కోరా అనే కంపెనీలో 1 year పాటు వర్క్ చేశాడు. వీటన్నిటిని వింటే మనకు అర్థమవుతుంది హౌ ప్యాషనేట్ వాజ్ హీ టువర్డ్స్ ద టెక్నాలజీ అని. లేటర్ ఆన్ 2021లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో 3.98 GPAతో కంప్యూటర్ సైన్స్ లో BA చేశాడు. మీరు 3.98 అంటే తక్కువ అనుకుంటే అది తప్పు. 3.98 out of 4 GPA. సుచిత్ కి ఏఐ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఏఐ గురించి తెలిసాక బాలాజీ ఏఐని ఎక్స్ప్లోర్ చేసి ఫ్యూచర్ లో హ్యూమన్స్ కి ఉపయోగకరంగా ఉండేలా ఏదైనా చేద్దాం అని అనుకున్నాడు. స్కేల్ AI అనే కంపెనీలో 2019లో ఇంటర్న్ గా జాయిన్ అయ్యాడు. కరెక్ట్ గా అప్పుడప్పుడే డెవలపింగ్ స్టేజ్ లో ఉన్న ఓపెన్ ఏఐ కంపెనీ యొక్క ఫౌండర్ అయిన జాన్ స్కల్మాన్ బాలాజీ గురించి తెలుసుకొని మరి తనని రీచ్ అయ్యి ఓపెన్ ఏఐలోకి జాయిన్ అవ్వమని ఆఫర్ ఇచ్చాడు. డైరెక్ట్ గా కో ఫౌండర్ రిక్రూట్ చేసుకున్నాడంటే అర్థం చేసుకోండి బాలాజీ యొక్క పొటెన్షియల్ ఏంటో. బాలాజీ ఇంకా ఏం మాత్రం ఆలోచించకుండా ఓపెన్ ఏఐలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత బాలాజీ ఓపెన్ ఏఐలో 4 years పాటు ఏఐ రీసెర్చర్ గా వర్క్ చేశాడు. ఇలా తను ఆ కంపెనీలో ఉండగా బాలాజీ ఓపెన్ ఏఐకి చాలానే కాంట్రిబ్యూట్ చేశాడు. మెయిన్ గా తను ఇంటర్నెట్ డేటాని గ్యాదర్ చేయడం, వాటిని ఆర్గనైజ్ చేయడం అండ్ మోడల్స్ ని ట్రైన్ చేయడం చేసేవాడు. సింపుల్ గా చెప్పాలంటే చాట్ జీపీటీ ట్రైనర్ లాంటి వాడు. ఈ క్రమంలోనే సుచిత్ చాలా విషయాల్ని తెలుసుకున్నాడు. 2024లో బాలాజీ ఓపెన్ ఏఐలో తన పొజిషన్ రిజైన్ చేసి కంపెనీని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాడు. యాక్చువల్లీ ఏఐ కంపెనీస్ చాట్ జీపీటీ లాంటి మోడల్స్ ని ట్రైన్ చేయడానికి ఇంటర్నెట్ నుండి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా లైక్ ఆర్టికల్స్, బుక్స్, వీడియోస్, ఇమేజెస్ లాంటివి కలెక్ట్ చేస్తుంది. అలా కలెక్ట్ చేసిన డేటాకి కాపీరైట్ ఉంటే ప్రాక్టికలీ వితౌట్ పర్మిషన్ ఆ డేటాని ఓపెన్ ఏఐ వాడుతుంది. ఇది US కాపీరైట్ లాస్ ని వైలేట్ చేసినట్టే అవుతుంది. ఇక్కడే సుచిత్ కి ఒక పెద్ద తప్పు జరుగుతోంది అనే తన ఆలోచన తనని ఆ కంపెనీ నుండి రిజైన్ చేసేలా చేసింది. రిజైన్ చేయడమే కాకుండా సుచిత్ ఓపెన్ ఏఐని సోషల్ మీడియాలో క్వశ్చనింగ్ చేశాడు. అలా ఈ విషయం బయటకు వచ్చింది. అక్టోబర్ 2024 బాలాజీ న్యూయార్క్ టైమ్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తన రిజైన్ వెనుకున్న రీజన్ ని బాలాజీ చెప్పాడు. అలానే ఏఐ మోడల్స్ అండ్ కాపీరైట్స్ గురించి మాట్లాడుతూ ఒక ఎస్సేని కూడా రాశాడు. అండ్ ఒక పేపర్ ని కూడా తన ఓన్ బ్లాగ్ లో పబ్లిష్ చేశాడు. మేము ఆ వెబ్సైట్ కి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాం. సో ఒకసారి చూడండి. ఆ తర్వాత నవంబర్ లో తన బర్త్డేని తన పేరెంట్స్ తో కలిసి ఎంతో హ్యాపీగా జరుపుకున్నాడు. సుచిత్ వాళ్ళ పేరెంట్స్ చెప్పిన దాని ప్రకారం ఆ టైంలో సుచిత్ చాలా నార్మల్ గా ఇంకా హ్యాపీగా ఉన్నాడంట. మీన్స్ ఎటువంటి డిప్రెస్ మూడ్ లోనూ లేడు అని చెప్పారు. నవంబర్ 25 సుచిత్ ఒక పని మీదుగా బయటకు వెళ్లి ఒక కవర్ తో తన అపార్ట్మెంట్ లోకి తిరిగి వచ్చాడు. ఇదే తన లైఫ్ లో చివరి మూమెంట్. తర్వాత తన అపార్ట్మెంట్ లో చనిపోయి కనపడ్డాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి సుచిత్ గన్ తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు అని డిక్లేర్ చేశారు. కానీ బాలాజీ సూసైడ్ చేసుకున్నాడని వాళ్ళ పేరెంట్స్ నమ్మలేదు. అందువల్ల వాళ్ళ మదర్ దగ్గరుండి రెండోసారి అటాప్సీ కోసం ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్స్ తో రీఇన్వెస్టిగేషన్ చేయించింది. ఈసారి ఇన్వెస్టిగేషన్ లో సుచిత్ ది సూసైడ్ కాదు అని తేలింది. అండ్ వాటి యొక్క రీజన్స్ తన హెడ్ పైన ఒక ఇంజురీ ఉండడం, ఎటువంటి సూసైడ్ నోట్ లేకపోవడం, చనిపోయే సమయంలో సైన్స్ ఆఫ్ స్ట్రగల్స్. వీటిని చూస్తుంటే ఎవరికైనా ఇది సూసైడ్ కాదు అని అర్థమవుతుంది. ఇంకా సుచిత్ వాళ్ళ మదర్ ఎక్స్ లో జస్టిస్ ఫర్ సుచిత్ బాలాజీ అనే హ్యాష్ ట్యాగ్ ని మొదలు పెట్టారు. సుచిత్ వాళ్ళ అమ్మ నా కొడుకుని ఓపెన్ ఏఐనే డైరెక్ట్ గా చంపించింది అని చెప్పింది. ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా సుచిత్ వాళ్ళ మదర్ ట్వీట్ కి రిప్లై ఇస్తూ FBI కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అని అంటూ ట్వీట్ చేశాడు. దాంతో ఈ కేసుకి ఇంకొక పెద్ద సపోర్ట్ ఇచ్చినట్టు అయింది. బట్ ద కేస్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. మనం బాగా ఆలోచిస్తే సుచిత్ వాజ్ రైట్.
సృష్టి యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక స్కిల్ని యూజ్ చేసి క్రియేట్ చేసిన వాటిని ఆ ఆథర్ ఆర్ క్రియేటర్ యొక్క పర్మిషన్ లేకుండా వాడితే ఆ స్కిల్కి అసలు విలువ లేకుండా పోతుంది. ఎగ్జాక్ట్గా తను చెప్పిన విధంగానే మనం ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ని చూస్తున్నాం. రీసెంట్గా గిబ్లీ ఆర్ట్ ఎలా ట్రెండ్ అవుతుందో మీకు చెప్పక్కర్లేదు అని అనుకుంటున్నాను. గిబ్లీ అనేది ఒక యానిమే స్టూడియో. స్పిరిటెడ్ అవే, హౌస్ మూవింగ్ క్యాజిల్, ద బాయ్ అండ్ ద హెరాన్ ఇలాంటి యానిమే ఫిల్మ్స్ని క్రియేట్ చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీ ఇన్ జపాన్. యానిమేని క్రియేట్ చేయడం చాలా కష్టం. మన స్క్రీన్ పైన చూసే ఒక్కొక్క సెకండ్లో చాలా ఫ్రేమ్స్ ఉంటాయి. ఫ్రేమ్ బై ఫ్రేమ్ డ్రా చేయడం అంటే చాలా స్కిల్ఫుల్ వర్క్తో కూడుకున్న విషయం. అలాంటి ఆర్ట్ మనకు విత్ ఇన్ సెకండ్స్లో దొరుకుతుంది. దీనివల్ల ఆ స్కిల్కి వాల్యూ లేకుండా పోతుంది. గిబ్లీ స్టూడియో క్రియేటర్ అయిన హయాఓ మియాజాకి కూడా చాలా బ్యాడ్గా ఫీల్ అవుతూ ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు లైఫ్ ఇట్ సెల్ఫ్ అని అన్నాడు. మీకు అనిపించవచ్చు ఫ్యూచర్ కేస్కి సపోర్ట్ చేస్తూ ఎలాన్ మస్క్ ఎందుకు ట్వీట్ చేశాడో అని. దీనికి ఒక పాసిబుల్ రీజన్ ఉంది. ప్రెజెంట్ మెటా, గ్రాక్, డీప్ సీక్ లాంటి ఏఐ మోడల్స్ చాలానే వచ్చాయి. బట్ ఒక 4 years పాటు చాట్ జీపీటీ మోనోపొలీలా ఉండింది. ఈ మధ్య ఫ్యాన్ వార్స్ తో తెలుగు స్టేట్స్ లో బాగా ఫేమస్ అయిన గ్రాక్ ని ఎలాన్ మస్క్ కంపెనీ అయిన ఎక్స్ డెవలప్ చేసింది. మీకు అర్థమైంది అనుకుంటా. ఓపెన్ ఏఐ లాంటి కంపెనీ యొక్క డౌన్ ఫాల్ ని ఎవరు కాదని చెప్పండి. ఫైనలీ అందరూ స్వార్థపరులే. బాలాజీ చనిపోయి ఇప్పటికి 5 months అవుతోంది. కానీ ఇంకా కేసు సాగుతూనే ఉంది. మేబీ ఇప్పుడు తన ఏజ్ ఇంకా అనుభవం తక్కువే ఉండొచ్చు. బట్ హూ నోస్, ఏ మీద తనకున్న ఇంట్రెస్ట్ తో ఫ్యూచర్ లో ఏదైనా సాధించేవాడేమో. ఈ కేసు పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.